పెళ్ళికి ముందు ప్రేమ కథ. ఇప్పుడే ఒక సాంగ్ ఆడియో లాంచ్ అంటే నేను షూటింగ్ నుంచి వచ్చి ఇప్పుడే చేశానండి. ఇక్కడ నా లొకేషన్లోనే జరుగుతుంది. ఒక మెలోడియస్ సాంగ్ కూడా విన్నానండి. నిజంగా అంటే మీరు విని మీరు చెప్పాలి, మేము చెప్పడం మామూలుగా ఏదో ఇదిలా ఉంటుంది. చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా 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 హార్ట్ టచింగ్గా ఉంది. సో సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిశ్రమలో ప్రతి సినిమా బాగుండాలి, ఆ సినిమాల్లో ఈ పెళ్లికి ముందు ప్రేమ కథ కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను కొత్త దర్శకుడిని తీసుకుని తను పరిచయం చేస్తూ ఇద్దరు కొత్త ప్రొడ్యూసర్స్ని జాయిన్ చేసుకుని నా దర్శకత్వ పర్యవేక్షణలో మాత్రమే ఈ సినిమా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ని కాదు, అందుకని చాలా మేకింగ్ సైడ్ కానీ ఏదైనా దగ్గరుండి డైరెక్టర్తో చాలా బాగా తీయించాం సినిమా. ఈ సినిమా సమ్మర్కి రిలీజ్ అవుతుంది ఏప్రిల్లో. మంచి ఎంటర్టైన్మెంటు, లవ్ ఫీల్ ఉన్న సినిమా. ఈ కథకి తగ్గట్టుగా మాకు ముందు రకరకాలుగా అనుకున్నాము హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఈ కథకు తగ్గట్టుగా మాకు నిజంగా మన ఇండస్ట్రీలో చాలామంది మన షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిస్టులు కూడా ఉన్నారు, మా హీరో శోభన్ బాబులా ఉన్నాడు అని. అంత కథకి తగ్గినట్టుగా మాకు హీరో దొరికాడు. సునైనా ఆల్రెడీ తమిళ్లో 4-5 సినిమాలు చేస్తుంది. కొత్తగా నేను పరిచయం చేసేదేం కాదు, తను చాలా బాగా చేసింది. ఇద్దరు కాంబినేషన్లో వచ్చే పెళ్లికి ముందు ప్రేమ కథ ఏప్రిల్లో విడుదలవుతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే యాజమాన్యం ఈ సాంగ్ ఎంత బాగుందంటే నాట్ ఓన్లీ వన్ సాంగ్, అన్ని సాంగ్స్ కూడా. మీ సాంగ్స్ బాగున్నాయంట రావు గారు, ఒకసారి సాంగ్స్ వినిపిస్తావా అని కేఎస్ రామారావు గారు ప్రత్యేకంగా విని ఆల్రెడీ ఈ అబ్బాయికి మరి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టున్నారు, నాకు చెప్పలేదు ఇంకా. అంటే అంత క్రేజ్ వచ్చింది. ఇంకా నేను ఏది బయటికి మార్కెట్లో చెప్పుకోలేదు. ఈ టీజర్ కేఎస్ రామారావు గారు రిలీజ్ చేసినాక ఓవర్సీస్ కూడా అమ్మేసాయి ఈ సినిమా అంత స్పీడ్గా. ఏది చిన్న సినిమాకి ఇంత స్పీడ్గా బిజినెస్ రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఫస్ట్ టైం సుధాకరు ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా తీయాలని నా దగ్గర రావటం, అలాగే అవినాష్, వీళ్ళందరికీ కూడా ఈ సినిమా కమర్షియల్గా చాలా డబ్బులు తెచ్చిపెడుతుంది, కమర్షియల్గా హిట్ అవుతుంది సినిమా. ఫోటోగ్రఫీ కన్నా తను ఒక బొంబాయి స్టైల్లో తీశాడు ఈ సినిమా. హిందీ సినిమా మేకింగ్లా ఉంటుంది. ఆ మేకింగ్ గురించే కేఎస్ రామారావు గారు నాతో 4-5 సార్లు మాట్లాడాడు. భలే చేశారా, భలే ఉందా, చిన్న సినిమాలా లేదు అసలు, ఇది బ్లాక్ బస్టర్ కొడతావు, బాగుంటుంది అని. నాకు ప్రొడక్షన్ చేసినప్పటికంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో జాయిన్ అయ్యి వీళ్ళతో చేయడం చాలా సరదాగా ఉంది. అన్నీ చూసుకుంటూ చాలా బాగా తీసాం, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇదే కాంబినేషన్లో ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. హిట్ అయితే ఇంకో సినిమా వీళ్ళతోనే చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. దానికి వీళ్ళు కూడా కట్టుబడి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది నాకు ఒక్కడికే తెలుసు. డబ్బులతో సరిపోదు. ఈ సినిమా దరిదాపుగా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా అలా ఛేదించుకుంటూ వచ్చి ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయగలిగానని రిలీజ్ ముందే చెప్తున్నానంటే నా గట్స్ ఎంతో ఆలోచించండి. నేను 20 సినిమాలు తీసినా ప్రతి సినిమా డిస్ట్రిబ్యూటర్లకి నాకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ సినిమా నుంచి సురేష్ బాబు గారికి ప్రతి సినిమా చూపించి అమ్మేవాడిని. ఆయన కొనపైన చూపించి ఆయన బ్యానర్లో రిలీజ్ చేసేవాడిని. ఈ సినిమా కూడా దరిదాపుగా ఇంకో 1 వీక్లో సురేష్ బాబు గారిని కలిసి ఆయనకి సినిమా చూపించి ఆయన దగ్గర రిజల్ట్ తీసుకుని సినిమా రిలీజ్ చేస్తాను. మేజర్గా సురేష్ ప్రొడక్షన్స్లోనే రిలీజ్ చేయడం జరగచ్చు. ఇంకపోతే ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్ళందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పెళ్లికి ముందు ప్రేమ కథ ఫస్ట్ సాంగ్ బోయపాటి శ్రీను గారు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు లాంచ్ చేయటం మేము అనుకోలేదండి. కేవలం మా డిఎస్ రావు గారి వల్లే అయింది. ఇది మా వల్ల ఎవరి వల్ల అవ్వదు. సార్ వచ్చి నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా రండి మేము ఒక బిగ్ పర్సన్ పరిచయం చేస్తా అని చెప్పారు. సో అనుకోకుండా ఇక్కడ స్టూడియోకి రావడం జరిగింది. సార్ ఒక కొత్త సినిమా షూటింగ్లో ఉన్నారు, సాంగ్ షూటింగ్లో. అసలు ఇదంతా ఒక డ్రీమ్గానే ఉంది. ఎందుకంటే అండి మాది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసి పెద్ద సినిమా అయింది. దాని తోడు బోయపాటి శ్రీను గారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం, ముందుగా మా డైరెక్టర్ మధుకి. ఎందుకంటే స్టార్టింగ్ ఎవరినో అనుకుని దాంట్లో నా దగ్గరకు వచ్చి ఈ స్క్రిప్ట్ని నువ్వు అయితే బాగుంటావని చెప్పి ఆఫ్టర్ రాజు గారి గది తర్వాత నేను చాలా కథలు విన్నానండి. అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి, ఒక సోలో హీరోగా లాంచ్ అవ్వాలనుకుని ఈ టైంలో డిఎస్ రావు గారు కానీ, మా సుధాకర్ గారు, మా అవినాష్ అండ్ మధు వాళ్ళందరూ వచ్చి నన్ను అప్రోచ్ అవ్వటం. అండ్ కథ బాగా నచ్చింది నాకు. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అండి విత్ ఫ్యామిలీ డ్రామా. సో ఈ ట్రెండ్ అంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తే మీరు క్షణం కానీ, పెళ్లి చూపులు కానీ, ఇప్పుడు అలాంటి చిన్న చిన్న సినిమాలకి మన ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారనుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు అందరూ చెప్పినట్టు, మా డిఎస్ రావు గారు చెప్పినట్టు కన్నా ఎఫెక్ట్ కూడా
విజువల్గా చాలా అందంగా ఉందండి. మమ్మల్ని అందరినీ చాలా అందంగా చూపించాడు. విజువల్ ట్రీట్ ఇది. సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఫస్ట్ సాంగ్ ఎదురు పడితే సాంగ్ ఒక పెళ్లిలో జరిగే ఒక సాంగ్ అండి. ఒక ట్రెడిషనల్ వేలో తీసాం. దానికి ముందుగా కన్నాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధాకర్ గారికి, మధుకి అండ్ అవినాష్కి అండ్ ఎస్పెషల్లీ సునైనా గురించి చెప్పాలండి. సునైనా వచ్చి ఆల్రెడీ మేమైతే ఒక 3-4 సినిమాలతో చేసాం. బట్ సునైనా లైక్ ఆల్రెడీ షీ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తమిళ ఇండస్ట్రీ. ఆల్రెడీ అమ్మాయికి మంచి నేమ్ ఉంది తమిళ ఇండస్ట్రీలో. మంచి ఫిల్మ్స్ చేసింది. అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ మాట సునైనా. తమిళ ఒక నీరు పార్వే అని చెప్పి ఒక ఫిల్మ్ చేసింది. దాంట్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది మరి దాంట్లో. ఆ ఫిల్మ్ కూడా మంచి అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు తెలుగులో తనతో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముందు నేను షార్మి గారితో కానీ అంజలితో చేసినప్పుడు అనుకునేవాడిని ఎవరు మనకి నెక్స్ట్ హీరోయిన్ ఉంటారు అనుకునేటప్పుడు సునైనా మళ్ళీ అగైన్ తమిళ ఇండస్ట్రీ నుంచి రావడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దీంట్లో మధునందన్ అండ్ చాలామంది కామెడీ అశ్విని వాళ్ళందరూ చాలామంది చేశారండి. మన రక్షరవి అండ్ సత్య అండ్ తాగుబోతు రమేష్ చాలా కామెడీ ట్రాక్ అంతా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా ఎడిటర్ అమర్కి. అండ్ ఇప్పుడు చూస్తే మీరు డిజైన్స్ అని చూస్తే కృష్ణ గారు అంటే చాలా పెద్ద సినిమాలు చేశారు కృష్ణ గారు. మన ఆల్రెడీ సార్తో వర్క్ చేసిన ఆయన. డిజైన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు కృష్ణ గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్యం గురించి చెప్పాలి. ఈజ్ లైక్ మై బ్రదర్ బికాజ్ ఆల్రెడీ ఇంకో ఫిల్మ్ కూడా ట్రావెల్ అవుతున్నాం. అన్ని సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడండి. అంటే 2 ఫోక్స్ ఉన్నాయి, అంటే 2 ఐటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఒకటేమో మెలోడీ ఉంది, ఇంకోటేమో కొంచెం ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది. సో వేరియేషన్స్ ఉన్నాయండి మ్యూజిక్లో. సో అతను టుడే హీజ్ అ హీరో. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా అందరికీ పేరు పేరు మా కాస్ట్యూమర్కి కానీ లేకపోతే మా అసోసియేట్ కానీ అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ప్రెస్ అండ్ మీడియా మీ అందరు సపోర్ట్ మాకు కావాలి. సో మీ అందరూ లైక్ న్యూ కమర్స్ మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకెళ్ళగలుగుతాం. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఉండాలి. అండ్ ఈ సినిమాని బాగుంటే 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా ఏప్రిల్లో వస్తున్నాం మేము. పెద్ద సినిమాలు ఉన్నాయి బట్ అయినా కూడా సార్ వాళ్ళు ధైర్యం చేసి లేదు మన సినిమా కంటెంట్ ఉంది కాబట్టి బాగుంటుందని చెప్పి ముందుకు వస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా పెళ్ళికి ముందు ప్రేమ కథ ఈ టైటిల్ వింటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ టైటిల్ని మా గురుగారు ఇచ్చారు నాకు. నేను వచ్చి కథ చెప్పాను, టైటిల్ మాత్రం గురుగారు ఇచ్చారు, డిఎస్ రావు సారు. సో అక్కడి నుంచి మొదలైన పెళ్ళికి ముందు ప్రేమ కథ ప్రతి విషయంలో ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ చాలా ఇక్కడ దాకా సుధాకర్ అన్న కానీ సో మా అవినాష్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ముందుగా ఇలాంటి సినిమాని తయారైన సినిమాని బోయపాటి శ్రీను సార్ చేతుల మీదుగా ఆడియో సాంగ్ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా హీరో హీరోయిన్ చాలా చక్కగా ఇద్దరు చాలా చక్కగా అంటే చాలా అందంగా ఉంటారు సినిమాలో. అది సినిమా చూసేటప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఈ సినిమాని చాలా బాగా తీసిన మా కెమెరామెన్ డిఓపి కన్నాకి అందరికంటే ఎక్కువ మా హీరో యాజమాన్యం ఇవ్వాల. ఈ సినిమాలో ఉన్న 5 సాంగ్స్ సూపర్ బండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పెళ్ళికి ముందు ప్రేమ కథ ఆడియో రిలీజ్ అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది బికాజ్ బోయపాటి శ్రీను గారు హ్యాస్ రిలీజ్డ్ ద సాంగ్ ఫ్రమ్ our film and it's a very big thing that he took out some valuable time and gave us some time from his busy schedule. So thank you so much sir for doing that for us. And heroes vachesi my music director is the hero, so lovely music, we all love the songs and nijangane all the songs for sure are going to be a hit and just waiting for everyone to listen to the song. So listen and enjoy. Thank you. పెళ్ళికి ముందు ప్రేమ కథ ఫస్ట్ సాంగ్ బోయపాటి గారు లాంచ్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా డైరెక్టర్ గురించి నేను చెప్పాలండి. మధు మాకు స్టోరీ చెప్పిన వెంటనే ఆ కంటెంట్ తర్వాత మంచి ఒక లాజికల్ లైన్తో మధు వచ్చాడు మా దగ్గరికి. థ్యాంక్స్ మధు, మంచి స్టోరీ ఇచ్చావు మాకు. తర్వాత మా హీరో హీరోయిన్ సో బ్యూటిఫుల్ పేర్ అండి, చాలా మంచిగా చేశారు మూవీలో. తర్వాత మన ఆ మ్యూజిక్, ఎస్పెషల్లీ మ్యూజిక్ వచ్చేసరికి యాజమాన్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ కన్నా గారు అల్టిమేట్ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న బోయపాటి గారు మాకు అడగగానే ఒక క్షణం ఇచ్చి మా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి మా ఆడియో రిలీజ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్పెషల్లీ మా డైరెక్టర్ మధుగోపు చాలా మంచి లైన్, మంచి హిట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు డిఓపి మా కన్నగారు అదరగొట్టారు. అది మీరు చూశాక మీరు చెప్పాలి, మేము చెప్పలేము, మీరే చెప్పాలి. అండ్ మ్యూజిక్
యాజమాన్యం గారు అదరగొట్టారు. కానీ ఈరోజు మేము పేరుకి ప్రొడ్యూసర్లమండి, నేను కానీ సుధాకర్ గారు కానీ. సో మా గురుగారు డిఎస్ రావు గారు సార్ ఏదున్నా కానీ సార్ తను దగ్గరుండి మా ఇద్దరిని దగ్గర తీసి సో మేము పెడుతూ ఉన్నాము, తను దగ్గరుండి చూసుకొని మా చిన్న సినిమా అయినా చాలా జాగ్రత్తగా చేశారు. అలాగే మా హీరో హీరోయిన్ సునైనా అండ్ చేతన్ చాలా బాగా చేశారు, చూసాక అందరికీ నచ్చుతుంది. సో థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది బోయపాటి గారు ఒక సాంగ్ లాంచ్ చేసినందుకు. నేను ఆయన సినిమాకి ఇంతకుముందు చాలా సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాను. చాలా హ్యాపీగా ఉంది ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయడం. అలాగే ముఖ్యంగా హీరో గారికి మరి హీరోయిన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డిఎస్ రావు గారికి, డైరెక్టర్ గారికి, అలాగే సుధాకర్ గారికి, అవినాష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సాంగ్స్ మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెళ్లికి ముందు ప్రేమ కథ ఆడియో లాంచ్ చేసిన బోయపాటి గారికి మా టీం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి కూడా మా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ శైలేంద్ర గారు కానీ సుధాకర్ గారు కానీ సినిమా మేము కొత్త సినిమా తీస్తున్నాం అన్నట్టుగా వీళ్ళతో ఎప్పుడూ లేదు, బాగా ఖర్చు పెట్టారు. ఇది చిన్న సినిమా నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే డైరెక్టర్ గారు చాలా కూల్గా ఉంటారు, మంచి డైరెక్టర్, అందరితో బాగా సపోర్టెడ్గా, అందరి దగ్గర మంచి అవుట్పుట్ తీసుకోవడం ఎలాగో బాగా తెలుసు ఆయనకి. హీరో హీరోయిన్ గురించి నేను షూటింగ్ చేసినప్పుడు నాకు అనిపించేది ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ యాడ్ షూట్ చేస్తుంటే ఎలా ఉంటుందో వీళ్ళ స్కిన్ టోన్ కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లైక్ అంత బాగుంటుంది. సో నాకు తెలిసి మీరు చూస్తారు ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది. ఈ మూవీలో సాంగ్స్ అన్నిటికంటే పెద్ద ఎఫర్ట్. నేను కానీ డైరెక్టర్ గారిని ఎవరైనా అందరం పోటీపడి వర్క్ చేస్తే మాకు మించి ఆయన వర్క్ చేశారు. 6 సాంగ్స్ సూపర్గా ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ సో మచ్.